శబరిమల యాత్రలో అయ్యప్ప స్వామిని దర్శించే ముందు భక్తులు ఇంకో పవిత్ర స్థలానికి వెళ్తారని మీకు తెలుసా? అది వావర్ స్వామి స్థలం. మొదటిసారి ఇది విన్నవాళ్లకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయ్యప్ప యాత్రలో వావర్ స్వామి ఎవరు అని చాలామంది అడుగుతారు. కానీ శబరిమల యాత్ర అనేది కేవలం కొండ ఎక్కడం కాదు, మనిషిలోని అహంకారాన్ని దించడం, మనసులోని భేదాలను తొలగించడం. అందుకే అయ్యప్ప భక్తులు ఎరుమేల్లో ఉన్న వావర్ స్వామి స్థలాన్ని దర్శించిన తర్వాత శబరిమలకు బయలుదేరతారు. స్థానిక సంప్రదాయాల ప్రకారం వావర్ స్వామి అయ్యప్ప స్వామివారి అత్యంత సన్నిహితుడు అని చెబుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకొక విషయం బలంగా అనిపించింది. భక్తి ఉన్న చోట మనుషుల మధ్య గోడలు ఉండవని, అక్కడ స్వామియే శరణం అయ్యప్ప అని పిలుస్తూ వెళ్లే భక్తులను చూస్తే మనసులో తెలియని ప్రశాంతత కలుగుతుంది. కేవలం దేవుణ్ణి దర్శించిన భావన కాదు, మనసు కొంచెం మారిన భావన వస్తుంది. అందుకే శబరిమల యాత్రను జీవితాన్ని మార్చే యాత్ర అంటారు. మీరు కూడా అయ్యప్ప స్వామి భక్తులైతే కామెంట్లో స్వామియే శరణం అయ్యప్ప అని రాయండి.